కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కూడా తూట్లు పొడిచినట్టు పరచుకోవడం మరో పథకాన్ని కూడా చూస్తే శ్రీశక్తి అంటూ పథకం కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటూ కూడా అలవాటు చేశారు. చూస్తే కనుక ప్రధానంగా విజువల్స్లో చూస్తే కనుక సూపర్ లగ్జరీ కానీ అల్ట్రా డీలక్స్ సంబంధించినటువంటి కానీ మిగిలిన ప్రాంతాలకి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేవలం ఏదైతే పరిమితంగా ఉన్నటువంటి టికెట్లకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే బస్సులకు సంబంధించి కొన్నిటికే సుమారు 16 రకాలకు సంబంధించినటువంటి బస్సులు ఉంటే 16 రకాలకు సంబంధించినటువంటి బస్సుల్లో కేవలం కొన్నిటికి 5టికి మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియా కూడా ఇక్కడ ఉన్నటువంటి విజయవాడకి సంబంధించి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాన్ స్టాప్ కానీ వీటికి సంబంధించిన టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి 16 రకాల బస్సుల్లో కేవలం 5 రకాలకు సంబంధించినటువంటి పల్లి వెలుగు కానీ ఎక్స్ప్రెస్కి సంబంధించి కానీ వీటికి మాత్రమే కేవలం కూడా పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి వారు వీటితో మాట్లాడుతుంది. అమ్మ చెప్పండి, అసలు మీరు సూపర్ లగ్జరీ కానీ వీటికి కూడా పెట్టాలని కోరుకుంటారు, ఏమని కోరుకుంటున్నారు? అన్నిటికీ పెడితే బాగుంటుందండి. ఏదో ఒకటి పెడితే సరిపోద్దా ఏంటి? జాబులు మనం కూర్చుంటాం ఇక్కడ ఖాళీగా. మేము ఫ్రీ అని చెప్పారని చెప్పి కూర్చున్నాం, కూర్చున్నాం. ఇంటికి వెళ్ళి మేము డబ్బులు తెచ్చుకున్నాం వచ్చి. ఆ విషయం ముందు చెప్పాలి కదా. ఫ్రీ అని చెప్పారు, ప్రతి బస్సు ఫ్రీ అనుకుంటాం. ఎలా అనుకుంటాం మాకు ఎలా తెలుస్తుంది? 10,000 కొట్టండి ఎలా సరిపోతుంది? 10,000 కొట్టండి ఎలా సరిపోతుంది చెప్పండి? 10,000కి ఎప్పుడో ఒక బస్సు వేస్తారు, రోజుకో బస్సు వేస్తారా? మరి ప్రతిసారి ఒక గంటకి వేయమనండి. మరి అది కూడా టికెట్ తీసుకుని మేము పట్టుకెళ్ళి వెళ్తున్నాం. మాది జిల్లా కాదయ్యా, నర్సాపేట జిల్లా మాది. అంటే తీసుకున్నామండి. అవునండి, అవునండి. ఇది కూడా ఒకటే కోరుకుని పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చెప్పేటప్పుడు ముందర చెబితే తాము ఆల్రెడీ సిద్ధంగా ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ప్రధానంగా ఫ్రీ అని చెప్పని మోసం చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా సూపర్ లగ్జరీ కానీ వీటికి సంబంధించి అల్ట్రా రిలాక్స్ ఏతున్నాయో వీటిలో కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా విజయవాడ కానీ ఇతర ప్రాంతాలు కూడా టికెట్లు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. చెప్పేదేదో పూర్తి స్థాయిలో ముందే చెప్తే తాము ఆల్రెడీ ఇంటికి వెళ్ళి కూడా ఇప్పుడు డబ్బులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వీరేశ్వర రమణతో రాజు సాక్షి, ఏలూరు నుంచి.